భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దళిత జన ఉదరుడు, అంతేకాకుండా దేశానికే రిజర్వేషన్లు సౌకర్యం కల్పించి కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్కి నివాళి అర్పించేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో కుల నిర్మూలన అనేటటువంటిది ఈరోజు దేశంలో అది జరగకుండా పోయింది. అంతేకాకుండా ఈరోజు కుల వివక్షత పెద్ద ఎత్తున దేశంలో వేళ్ళూనుకుంటా ఉంది. కులాల వారీగా కొట్లాట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కుల వివక్షత ఆయన అనుభవించాడో, అంటరానితనం అనుభవించాడో, దానికి వ్యతిరేకంగా ఆయన నిలబడి ఈ భారత రాజ్యాంగంలో అంటరానితనాన్ని నేరంగా పెట్టి చట్టంగా రూపొందించినప్పటికీ ఈ రోజుకి దాన్ని పక్కన పెట్టేసి అంటరానితనాన్ని పెద్ద ఎత్తున పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగంలో ఆయన నేతృత్వం వహించి ఈ భారతదేశం లౌకిక దేశంగా ఉండాలి, ఇది సర్వ మతాల కులాల ఐక్యతతో ఇది ఉండాలి అని చెప్పేసి ఏదైతే రూపొందించారో దానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకుంటా ఉంది. అందుకని రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఆర్టికల్ 370 కానీ, మత స్వేచ్ఛను కానీ, భావ ప్రకటన స్వేచ్ఛల పైన కానీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశాన్ని నిట్ట నిలువున మతం పేరుతో చీల్చాలనేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో బీజేపీ మేమే అసలైనటువంటి అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటూ అంబేద్కర్కి పూలమాలలేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ధ్వంసం చేయడానికి వాళ్ళు పూనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలారా అందరూ కూడా ఆలోచించాలి, అంబేద్కర్ వాదులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి స్మరించుకొని వదిలేయడం కాదు, ఆయన ఏదైతే కలలు కన్నాడో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాలనంటే ఈ దేశంలో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు కావాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు దళితులకి, మైనారిటీలకి, బీసీలకి, ఎలుగుబడినటువంటి కులాలందరికీ కూడా మిగుల భూముల్ని పంచాలి. ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. అట్లా చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పుడే అంబేద్కర్కు ఘనమైనటువంటి నివాళి అర్పించినట్టు అవుతుంది. అట్లా కాకుండా అంబేద్కర్కి పూలమాలేసి అంబేద్కర్ రాసినట్టు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు అయినటువంటి దాని మీద దాడి చేస్తే అది క్షమించరాని నేరం. ఈరోజు కుల వివక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ బీజేపీని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని ప్రతినబూనాలని చెప్పి ప్రతి ఒక్కరికి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.